హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా విక్రమ్ ముందరికి వచ్చి నించుంటుంది రాధ. ఇంకా మీకు మీ జాతకం చూపించడంతో మీకు ఎలాంటి గండాలు ఉన్నాయా అనేసి చాలా భయం వేసింది సార్. అసలు మీకు ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. ఈ గుండె కొట్టుకుంటుంది మీకోసమే. ఈ గుండె బ్రతికుంది, ఈ ప్రాణాలతో బ్రతుకున్నాను అంటే మీకోసమే. మీరు లేని ఈ జీవితం నాకు అక్కర్లేదు. మీరే ప్రపంచం అనుకున్నాను, మీరే నా సర్వస్వం అనుకున్నాను. ఇంకా మీరు లేకుండా నాకు జీవితం అస్సలు అక్కర్లేని జీవితం నాకు అవసరం లేదు. మీరు లేని జీవితం నేను ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. అందుకనే మీ జాతకాన్ని చూపించడం జరిగింది. ఇంకా అందులో ఏదైనా గండాలు ఉన్నాయేమో అనేసి చాలా భయపడ్డాను, కానీ ఏమీ లేవు అనేసరికి చాలా సంతోషం వేసింది. ఇంకా లేదంటే అసలు ఈ గుండె ఆగిపోయేది అనేసి చాలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ గురించి ఆ మాటలు వింటున్నా ఇంకా విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. రాధ నా మీద ఎంతగానో ప్రేమ పెంచుకుంది, కానీ నేను తనని మోసం చేస్తున్నానా, అనుకోకుండా తనని అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని తనని బాధ పెడుతున్నానా అనేసి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి విక్రమ్ సార్ ఆలోచిస్తున్నారు అంటే మన పెళ్ళి అనుకోకుండా జరిగిపోయిందనేసి ఇంకా ఈ పెళ్ళిని ఇంకా నేను అంగీకరిస్తున్నాను, మీరు అంగీకరించకపోవడంతో మీరు బాధపడుతున్నారా? కానీ నాకంటే మీరు చాలా ఇష్టం. మీరు లేకుండా నేను ఉండలేను. ఇంకా ఈ ప్రపంచంలో నాకంటూ ఒక వ్యక్తి అంటే మీరే. ఇంకా నాకంటూ ఉన్న వ్యక్తి, నా సర్వస్వం అంటే మీరే. నా తండ్రి తర్వాత మీరే. నేను ప్రేమించింది నా తండ్రిని. నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు మీరంటే నా ప్రపంచం. మీరుంటే చాలు. ఈ కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా, మనసు చాలా కుదుట పడుతుంది. మనసుకి ఏదో తెలియని ఆనందం, సంతోషం కలుగుతుంది. ఈ కళ్ళతో మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ కన్నురెప్ప ఆర్పకుండా అలాగే మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు నవ్వినా ఆ మనసు ఏంటో ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోతుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా అంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను, అంత ఆనందాన్ని ఇస్తుంది. అందుకే మీరంటే నా ప్రపంచం. మీరు లేకుండే నేను అస్సలు ఉండలేను. మీరే నాకు కావాలి ఇంకా అనేసి తనని హగ్ చేసుకుంటుంది. అలా మాట్లాడుతున్న రాధని ఏమీ అనలేక విక్రమ్ కూడా సైలెంట్గా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా రాధ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు. ఇంకా తనని హగ్ చేసుకోవడంతో ఇంకా విక్రమ్ కూడా తనని పట్టుకుంటాడు. అటువైపు నుండి వెళ్తున్న ప్రియ వాళ్ళిద్దరిని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే అప్పుడే అక్కడికి దమయంతి కూడా రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసి దమయంతి కూడా నిలబడి అలాగే షాక్ అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే రాధ అన్నట్టుగా ఇంకా విక్రమ్ని తన వైపు తిప్పుకునేలాగా ఉంది. తన అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది. ఇంకా విక్రమ్ మనసులోకి రాధ ఖచ్చితంగా వెళ్తుంది. ఇంకా కొన్ని రోజులైతే విక్కీ కూడా రాధని ఇష్టపడతాడు. ఇంకా రాధ అన్నట్టుగా ఈ పెళ్ళిని కాస్త నిజం చేస్తారు. అలా జరగకూడదు. అలా జరగకముందే నేనే ఏదో ఒకటి ఇంకా ప్లాన్ వేయాల్సిందే. ఇంకా నేను లేట్ చేస్తూ వెళ్తే ఇంకా వాళ్ళిద్దరూ ఒకటయ్యే అవకాశం ఉంది. అలా అయ్యిందంటే నా ప్రియ ఎప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతుంది. ఎందుకంటే విక్కీని చాలా ప్రాణం కన్నా ఇష్టపడింది. విక్కీ దక్కలేదు అంటే తను అస్సలు పెళ్ళి చేసుకోదు అంటే కాదు కదా, అసలు ఇంకా ఎవరిని చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నా కూతురు విషయంలో అలా జరగడానికి వీల్లేదు అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ఏంటి వదిన గారు ఏదో చూస్తున్నారు అనేసి ఇంకా సునంద రావడం జరుగుతుంది. సునంద వాళ్ళిద్దరిని చూసి ఓహో వీళ్ళిద్దరు ఇలా కలుస్తున్నారని, తన కూతురు పెళ్ళి చేసుకునింటే కూతుర్ని వాళ్ళు కూడా ఇలా ఉండేవాళ్ళని ఈవిడకి మండినట్టుగా ఉంది. అందుకే అలాగే నించొని చూస్తుంది అనేసి, ఏంటి వదిన గారు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే ముచ్చటగా అనిపిస్తుందా, వాళ్ళ జంట చాలా బాగుంది కదా అనేసి అంటే సునంద అనేసి దమయంతి అంటుంది. ఏంటి వదిన అలా గట్టిగా అరుస్తావేంటి, నేను మాట్లాడిన దాంట్లో
దాంట్లో ఏముంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అన్నాను. అందులో తప్పేముంది, అంత గట్టిగా అరుస్తున్నారు అంటే? అవును, నీకు తప్పేం కనిపించదు, ఎందుకంటే తను నీకు ముద్దుల కోడలు కదా, నా కూతుర్ని పెళ్లి చేసుకోలేదని నా బాధ నీకు కనిపించడం లేదు అనేసి ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా సునంద ఇంకా విక్రమ్ అనేసి ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ అనేసి అంటే, ఏంటి మమ్మీ అలా అంటావేంటమ్మా అనేసి అంటాడు ఇంకా విక్రమ్. ఇంకా ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అనేసి అంటే, ఇంకా అదేరా మొన్న అంటే ఇంకా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళమంటే మీరు వెళ్ళలేకపోయారు కదా, ఇప్పుడు మరొకరిది ఫంక్షన్ వచ్చింది, అయితే అక్కడి కూడా మిమ్మల్ని పంపించాలి అనేసి వాళ్ళు అంటున్నారు. ఇంకా అందరూ రావాలని పిలుస్తున్నారే కానీ ఇంకా ముఖ్యంగా మీ కొత్త జంట రావాలని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి మేమేమి రాము, ఇక్కడికన్నా కనీసం మీరు ఇద్దరు వెళ్ళేసి వస్తే బాగుంటుంది. ఆ ఫంక్షన్ అంటే మిస్ అయ్యారు, ఇది ఖచ్చితంగా ఫంక్షన్ మిస్ అవ్వకుండా వెళ్ళాలిరా, వీళ్ళు మనకు చాలా దగ్గర వాళ్ళు, అన్ని ఫంక్షన్లకి వీళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు, మనకు కూడా వస్తారు కాబట్టి మనం కూడా వెళ్ళకపోతే బాగోదు, అందుకనేసి తప్పకుండా నువ్వు రాధా వెళ్ళేసి రాండిరా అనేసి అంటే, సరే అమ్మా అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా రాధ మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా నీకు ఇష్టం లేదా వెళ్ళడము, ఎందుకని ఏమీ మాట్లాడడం లేదు అనేసి అంటే, ఇంకా అదే అత్తయ్య, మొన్న అంటే మిస్ అయ్యాం కదా, ఇంకా ఇప్పుడు కూడా విక్రమ్ సార్ చేతుల్లోనే ఉంది, ఈసారి కూడా వస్తారో రారో ఇంకా తెలియదు కదా నాకు అనేసి అంటే, ఇంకా విక్రమ్ అదేంటి రాధా అలా అంటావేంటి, మొన్న వెళ్ళింది మీ నాన్నకి ఇబ్బందిగా ఉందనేసే కదా వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు రాను అనేసి అంటే, ఏమో చెప్పలేము విక్రమ్ సార్, సమయానికి మళ్ళీ మీకు ఏదైనా అర్జెంట్ అవసరం ఏదైనా పని పడిందనుకో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది కదా అనేసి ఆలోచిస్తున్నాను అనేసి రాధా అంటే, లేదు ఈసారి ఎన్ని పనులు ఉన్నా సరే ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి అంటాడు ఇంకా విక్రమ్. దాంతో ఇంకా సరే అయితే అనేసి సునంద ఇంకా రాధా సంతోషపడుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.